బాక్సాఫీస్ దగ్గర ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ల వార్ 2 సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి తొలి 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఉన్నంతలో మంచి కలెక్షన్లను సొంతం చేసుకోగా ఈ కలెక్షన్లు మొదటి రోజే సినిమాకు వస్తాయని ఒకప్పుడు అనిపించింది. కానీ రాను రాను సినిమా మీద బస్ తగ్గుతూ రాగా తొలి రోజు రెండవ రోజు కలెక్షన్స్ కలుపుకొని ఈ రేంజ్ వసూలను అందుకున్న సినిమా మూడవ రోజు సాటర్డే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ పెద్దగా ఇంప్రూవ్మెంట్ నైతే తెలుగు రాష్ట్రాల్లో చూపించడం లేదు. నిన్నటితో పోల్చితే ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో డ్రాప్స్ కొంచెం ఎక్కువగానే ఉండగా బాక్సాఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో మూడవ రోజు 50-60% రేంజ్ లో డ్రాప్స్ అయితే సొంతం చేసుకుందని చెప్పాలి. ఇప్పుడు దాంతో ఉన్నంతలో ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాలలో సినిమా 4 కోట్ల నుండి ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 4.5 కోట్ల రేంజ్ లో షేర్ మార్కును అందుకునే అవకాశం ఉంది. ఇక హిందీలో కూడా ఈ రోజు 50% రేంజ్ లో డ్రాప్స్ ను ఎక్కువగానే సొంతం చేసుకోగా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లో కూడా డ్రాప్స్ కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో మొత్తం మీద 18 నుండి 20 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ ను హిందీలో సాధించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా ఓవర్సీస్ లో మాత్రం పర్వాలేదనిపించే విధంగా హిందీ వర్షన్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండటం విశేషం. తెలుగు వర్షన్ అక్కడ కూడా హెవీ డ్రాప్స్ ని దక్కించుకుంది. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర ప్రెజెంట్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే 45 కోట్ల నుండి 50 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కులు సినిమా అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 50 కోట్ల నుండి ఆ పైన కలెక్షన్ సినిమా అందుకోవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఇంకా బెటర్ ట్రెండ్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక టోటల్ గా 3 రోజులకు గాను సినిమా సాధించే బాక్సాఫీస్ కలెక్షన్లు ఏరియాల వారీగా ఎలా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.